అసలు ఏం జరిగింది? సీతాకోకచిలుక ఎందుకు ఎగరలేకపోయింది? ఎందుకంటే ఆ వ్యక్తి సీతాకోకచిలుకపై దయతో తొందరపాటుతనంతో ఆ గూడుని కట్ చేసి సహాయం చేశాడు. కానీ అతను అర్థం చేసుకోలేని విషయం ఏంటంటే ఆ ఇరుకైన గూడు, ఆ చిన్న రంధ్రం ద్వారా బయటకు రావడానికి సీతాకోకచిలుక పడే కష్టం అనేది ప్రకృతి నియమం. అలా బయటకు వచ్చినప్పుడే దాని శరీరంలోని ద్రవం రెక్కల్లో ప్రవహిస్తుంది. అలా జరగడం వల్ల రెక్కలు పూర్తిగా విచ్చుకుని ఎగరగలిగేవి. ఆ గూడు నుంచి స్వేచ్ఛ పొందిన తరువాత సీతాకోకచిలుక ఎగరడానికి సిద్ధం కావాలంటే ఆ పోరాటమే దానికి సరైన మార్గం. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన 3 విషయాలు. మొదటిది, సౌకర్యాల వల, ద కంఫర్ట్ ట్రాప్. మనం కష్టాలన్నింటినీ తప్పించుకోవడానికి లేదా సులభమైన మార్గాల కోసం వెతికినప్పుడు మనం దృఢంగా మారే అవకాశాన్ని కోల్పోతాము. ఎప్పుడైతే ఆ కష్టాలను ఎదుర్కొంటామో అప్పుడే మనం దృఢంగా మారతాం. రెండోది, బాధ వెనుకున్న ఉద్దేశ్యం, ద పర్పస్ ఆఫ్ పెయిన్. మీరు ఇప్పుడు ఎదుర్కొంటున్న సవాళ్లు మిమ్మల్ని నాశనం చేయడానికి రాలేదు, అవి మిమ్మల్ని బలవంతుల్ని చేయడానికి వచ్చాయి. అసలు కష్టాలు వచ్చినప్పుడే కదా మనం వాటిని ఎదుర్కొని బలంగా మారతాం. మూడోది, రెక్కలు సంపాదించడం, ఎర్నింగ్ యువర్ వింగ్స్. మనం ఇతరుల బలాన్ని సహాయంగా ఎప్పుడూ తీసుకోకూడదు. మన జీవితంలో ఎదగడానికి అవసరమైన శక్తిని పెంపొందించుకోవాలంటే మన కష్టాలు మనమే ఎదుర్కోవాలి. ఒకవేళ ఇతరుల బలాన్ని సహాయంగా తీసుకుంటే పైన సీతాకోకచిలుకకి జరిగినట్లు జరగవచ్చు. 1-2 సార్లు ఇతరుల సహాయం తీసుకోగలం, కానీ జీవితాంతం మన కష్టాల్ని మనమే ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మన జీవితంలో కష్టాలు చాలా అవసరం. ఎటువంటి ఆటంకాలు కష్టాలు లేకుండా మన జీవితం సాగిపోతే అది మనల్ని బలహీనులను చేస్తుంది. మన కష్టాలే మనం విజయం సాధించడానికి అవసరమైన బలాన్ని ఇస్తాయి. ఈ టాపిక్ మీద ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. అదే ద డిఫికల్ట్ సిచ్యువేషన్ కెన్ టీచ్ మోర్ రియాలిటీ ఆఫ్ లైఫ్. ఆ వీడియోలో కష్ట సమయంలో ఆ కష్టాలను ఎలా ఎదుర్కోవాలి, ఆ కష్టాల నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఇలాంటి మరెన్నో విషయాలు ఆ వీడియోలో చెప్పాను. ఒకసారి ఆ వీడియోని చూడండి, మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఉంచాను. అక్కడికి వెళ్ళి క్లిక్ చేసి చూడండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.